సౌత్ ఆఫ్రికాతో జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ పట్టిన క్యాచ్ చరిత్రలో ఒక హైలైట్గా నిలిచిపోయింది. అయితే అప్పుడు ఈ క్యాచ్పై పెను దుమారమే చెలరేగింది. బౌండరీ రోపును కాస్త వెనక్కు జరపారంటూ సూర్యకాలు బౌండరీ లైన్కు తాకిందని ఆరోపణలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ సూపర్ క్యాచ్ చర్చ మరోసారి తెరమీదికి వచ్చింది. డేవిడ్ మిల్లర్ క్యాచ్ను అందుకున్న తర్వాత సూర్య జట్టు సభ్యులతో ఏం మాట్లాడారనేది ఆసక్తికరమైన విషయాలను టీమిండియా ఆల్రౌండర్ అక్షర్ పటేల్ ఈ విధంగా చెప్పుకొచ్చాడు. డేవిడ్ ఆ భారీ షాట్ కొట్టినప్పుడు నేను మిడిల్ వికెట్లో ఉన్నా. మొదట్లో అది సిక్స్గా మారుతుందని నేను భావించాను. కానీ సూర్య అనూహ్యంగా ఆ బంతిని క్యాచ్ అందుకున్నాడు. అయితే అతను బౌండరీ లైన్ను టచ్ చేశాడా లేదా అనే క్లారిటీ జట్టు సభ్యుల్లో లేదు. దీంతో నువ్వు బౌండరీ లైన్ను టచ్ అయ్యావా అని అందరూ అడిగారు. అందుకు సూర్య ఖచ్చితమైన సమాధానం ఇవ్వలేదు. మొదట తాను బౌండరీ లైన్ను తాకలేదని నమ్మకంగా చెప్పాడు. కానీ కొన్ని సెకన్ల తర్వాత డౌట్గా ఉందని చెప్పాడు. ఫైనల్గా రీప్లే చూసినప్పుడు ఇక మ్యాచ్ మాదేనని ఫిక్స్ అయ్యాం అంటూ అక్షర్ పటేల్ చెప్పుకొచ్చాడు.